ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మన హైందవ సంప్రదాయంలో దేవతలకు వాహనాలు ఉండడం ప్రధానమైన అంశం. శివుడికి నంది, విష్ణువుకి గరుత్మంతుడు, ఇలా ఆయా దేవతలకు వారికి ప్రత్యేకమైన వాహనాలు అనుబంధంగా ఉంటాయి. ఆలయాల్లో కూడా దేవతామూర్తులతో సహా వారి వాహనాలను కూడా కొలువుదీరుస్తారు. ఇక వినాయకుడి వాహనం ఎలుక అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అసలు ఎలుక వినాయకుడి వాహనం ఎలా అయింది? వినాయకుడి జననం తర్వాత దేవతలు ఆయనకు కమండలం, రత్నఖచిత సింహాసనం, ముత్యాల హారం, ఛత్రం, వజ్రపుటుంగరం లాంటి ఎన్నో విలువైన బహుమతులను ఇస్తూ ఉంటారు. అప్పుడు భూమాత తనవంతుగా ఎలుకను గణపయ్యకు కానుకగా ఇచ్చిందని బ్రహ్మ వైవర్త పురాణం పేర్కొంటోంది. అలా గణపతి మూషిక వాహనుడు అయ్యాడు. కొన్ని ఆధారాల ప్రకారం వినాయకుడు వ్యవసాయానికి సంబంధించిన దేవుడు. ఇక ఎలుకనేమో రైతు పండించి ఇంటికి చేర్చిన ధాన్యాన్ని తస్కరించేది. సంస్కృతంలో మూషిక అనే పదానికి దొంగ అనే అర్థం కూడా ఉంది. గణపతికి వాహనంగా ఎలుక ఉండడం వెనుక ఆయన పంటలను సంరక్షిస్తాడనే ఉద్దేశం ఇమిడి ఉంది. నిజానికి ఏనుగు కూడా పంటలకు శత్రువే. కానీ ఏనుగు రూపంలో ఉండే వినాయకుడిని మాత్రం అలా భావించకూడదు. ఆయన రూపంలో పెద్ద పొట్ట ధాన్యం గాదెకు, తొండం వరి, గోధుమ, మొక్కజొన్న మొదలైన పంటల వెన్నుకు, ఏకదంతం నాగటి కర్రుకు, చెవులు తూర్పారబట్టే చేటలకు సంకేతాలుగా భావిస్తారు. మనది వ్యవసాయ సమాజం కాబట్టి వినాయకుణ్ణి పంటల దేవుడిగానే పరిగణించాలి. ఇంకా చెప్పాలంటే ఎలుక మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటంకాలకు సంకేతం. మూషిక వాహనుడిగా వినాయకుడు మన సమస్యలను పరిష్కరిస్తాడని దీని అంతరార్థం. కాగా ఎలుక తన సంతతిని వేగంగా వృద్ధి చెందిస్తుంది. అంతేగాక సంతాన సంకేతాలైన గరిక, సర్పం కూడా గణనాయకుడికి అనుసంధానమై ఉంటాయి. అందుకే గణపతిని సంతాన ప్రదాతగా కూడా కొలుస్తారని అనుకోవచ్చు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.